చేతిలో చిల్లగవ్వ లేక సామాన్యులు అవస్థలు పడుతున్నారు. 4,000 రూపాయలను బ్యాంకులో నుంచి మార్చుకునేందుకు గంటల కొద్దీ బారులు తిరుగుతున్నారు. ఇక ఏటీఎంల దగ్గర క్యూల సంగతి చెప్పనే అక్కర్లేదు. 2,000 రూపాయలైనా ఏటీఎంల్లో దొరికితే చాలని సంతోషపడుతున్నారు. మరోవైపు నల్లధనాన్ని ఏం చేయాలో తెలియడం లేదు కొందరు బడాబాబులకు. కోల్కతాలో భారీగా నల్లధనం బయటపడింది. పాత 500, 1,000 రూపాయల నోట్లను ముక్కలు ముక్కలుగా చించేసి పాడేశారు. చెత్తకుప్ప దగ్గర కుప్పలుగా పడి ఉన్న చిరిగిన నోట్లను చూసేందుకు జనం భారీగా వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. కోల్కతాలోని గోల్ఫ్ క్లబ్ ప్రాంతంలో ఈ చిరిగిన నోట్లు దొరికాయి. డబ్బులు మార్చుకోవడం తెలియని బిగ్ షాట్స్ ఇలా నోట్లు చించేసి ఉంటారని భావిస్తున్నారు.